सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम। భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం చేస్తున్నాం. సో నిన్న ఫస్ట్ 2 శ్లోకాస్ చూసాము. ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు, ఇది చాలా గుహ్యమైనది, గొప్పది, నీకు నేను బోధిస్తున్నాను. అధికారిత్వాన్ని సంపాదించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అధికారిత్వాన్ని సంపాదించుకున్న తర్వాత మనకు కావలసిన జ్ఞానం వస్తుంది అనే విషయంలో చెప్తున్నారు. సో మరి అది ఎలాంటి వాళ్ళకి రాదు, ఎలాగా రాకపోతే, అది నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది? ఫస్ట్ తెలుసుకుంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి, లాభం ఏంటి చెప్పారు. తర్వాత అది తెలియకపోతే ఏం జరుగుతుంది? 3వ శ్లోకం అన్నారు, అశ్రద్ధధానా పురుషాః అశ్రద్ధదానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మృత్యు సంసారవర్త్మని. ఇది కూడా చూసాం నిన్న. సో అశ్రద్ధ దానాహ, ఎవరికైతే ఈ విషయం తెలుసుకోవాలని అశ్రద్ధ ఉంటుందో, అంటే కొన్నిసార్లు మంచి విషయాలు చెప్తున్నప్పుడు కూడా దాందేముంది లేండి, దానివల్ల ఏమొస్తుంది అని చెప్పేసి ఒక నెగ్లిజెన్సీ లేదా అనుమానం, లేదా దాని ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడం, శ్రద్ధ లేని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి చెప్తే ఏమొస్తుంది అని అంటే, వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అది వేస్టే. ఎందుకంటే వాళ్ళకే శ్రద్ధ లేదు, ఆసక్తే లేదు. ఆసక్తి లేని వాళ్ళకి ఏమని చెప్తాము? సో అశ్రద్ధధానాః పురుషః, వాళ్ళకి శ్రద్ధ లేని వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి, ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గతి ఏమవుతుంది అంటే, వాళ్ళు నన్ను అప్రాప్య పొందలేరు. ప్రాప్య పొందడం, అప్రాప్య నన్ను చేరుకోలేరు. అంతేకాదు, మరి నన్ను చేరుకోకపోతే ఏమవుతుంది? మృత్యు సంసార వర్త్మని, ఈ మృత్యు సంసార సాగరంలోనే చిక్కుకుంటారు, ఇదే సైకిల్లో ఇక్కడే ఆగిపోతారు. సో జనరల్గా మనకేంటంటే, మనకు ఒక అస్తిత్వాన్ని మనం పెట్టుకుంటాం కదా. నేను పలానా పర్సన్ని, పలానా కుటుంబము, పలానా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సో ఒక చిన్న ఒక గూడు నిర్మించుకొని అందులో బతుకుతూ ఉంటాం. అంటే ఆ ఆలోచనలోనే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటాం. సో సడన్గా ఇదంతా వినేసరికి జనరల్గా కూడా ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మేము భగవంతునిలో ఐక్యం అయిపోతే మరి మాకు ఇక్కడ మా ఆస్తులన్నీ ఏమైపోవాలి, మా పిల్లలంతా ఏమైపోతారు, మా కుటుంబం అంతా ఏమైపోతుంది, మా వంశ లీనియేజ్ అంతా ఏమైపోతుంది అని ఆలోచించే పిచ్చి వాళ్ళు కూడా ఉంటారు. సో బేసికల్గా ఏంటి, నువ్వు నీ శరీరంతో తాదాత్మ్యం పెట్టుకొని, నేను ఈ శరీరాన్ని అని అనుకుంటేనే ప్రపంచంలో ఉన్న వాటన్నిటితో కనెక్షన్స్. అప్పుడు ఏమవుతున్నాయి ఆ కనెక్షన్స్? ఎక్కడైనా సుఖాన్ని ఇస్తున్నాయా అంటే అవి కూడా లేవు. ఏదో ఒక రకంగా అవమానాలు, ఏదో రకంగా దుఃఖాలు, ఎంతో సంపాదించినా కూడా ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే.
సో శరీరం మార్చేస్తున్నావు. మళ్ళీ ఈ శరీరం అయిపోయినాక ఇంకో శరీరం, ఇంకో జన్మెత్తి మళ్ళీ వాటి చుట్టే తిరుగుతూ ఉంటాం. సపోజ్ అంటే మన ఆలోచనలను బట్టి మన ఇంకో జన్మ వస్తుంది అని చెప్పారు గదా! మన చివరి సమయంలో మన ఆలోచనలు బట్టి ఇంకో జన్మ వస్తుంది అని. సో మనం ఇంత డబ్బు సంపాదించాము. దీన్ని కాపాడాలి, 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 ఈ లాకర్‌లో పెట్టాలి, దాంట్లో పెట్టాలి అని చెప్పేసి కాపాడుకునే ఆలోచనలతో చచ్చిపోయామనుకోండి. నెక్స్ట్ జన్మ ఏమవుతుంది? ఆ! ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వచ్చింది గదా! అదే అవుతుంది. మళ్ళీ ఇదే జన్మతో కంటిన్యూ అయ్యి ఇదే ఆస్తికి వారసులమై పుట్టం మళ్ళీ మనం. కాపాడేటి కొన్ని జంతువులున్నాయా? వాటిలాగా అయినా పుడతాము. లేదంటే బ్యాంక్ లాకర్ లాగానో, బీరువా లాగానో, అల్మారా లాగా అయినా పుడతాము. సో, అంటే ఇంకా అధహ జన్మలే వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే అంటున్నారు. మానవ జన్మ వచ్చినప్పుడు దీన్ని వినియోగించుకొని తెలివి కల్లవాడు ఒక స్టెప్ ముందుకే వెళ్తాడు. ఆర్ నెక్స్ట్ జన్మ ఎట్లొస్తుంది అనంటే, మనం ముందుకెళ్ళడం అంటే, ఇంకా సాధనకి అనుకూలంగా, ఇంకా సాధు సాంగత్యంలో ఉండేలాగా, ఇంకా షార్ప్ బుద్ధితోటి పుట్టే అవకాశాలుంటాయి ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు. లేదా ఉత్తమ లోకాలకు అవకాశం ఉంటుంది. బట్ మనం సాధన చేయకుండా విషయం ఏంటో తెలుసుకోకపోతే అధఃపాతాళానికి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. దాన్నే మృత్యు సంసార వర్త్మని, మృత్యు సంసార సాగరంలో, దుఃఖాలలో, ఈ జనన మరణాలలో తిరుగుతుంటాడు అని చెప్తూ ఉన్నారు. సంసరతి ఇతి సంసారః అంటే ఏంటి? సంసరతి, సంసారం అంటే భార్యాభర్తలు, పిల్లలు, ఇది సంసారం అని గాదు. క్షణం క్షణం మారుతున్నది ఏదైతే ఉందో, ప్రతి క్షణం మారుతూ ఉండేది ఏదైతే ఉందో అది సంసారం. అదెక్కడున్నా, ఎవ్వరైనా, ఏదైనా సరే. దేశ, కాల పరిస్థితులన్నీ మారుతూనే ఉంటాయి. కాలం మారుతుంది. సమయం కదా! మారుతూనే ఉంది. పరిస్థితులు, సిట్యుయేషన్స్ నిన్న, ఈరోజు, రేపు ఒక్కోసారి కాలం గూడా, పరిస్థితులు గూడా మారుతూనే ఉంటాయి. దాంతో పాటు మన శరీరంలో పంచభూతాలు గూడా మార్పులు చెందుతూనే ఉన్నాయి. ఇయన్నీ గూడా సంసారం కిందికే. సో, ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటాము అనే విషయాన్ని చెప్తున్నారు. సో, శ్రద్ధ లేని వాళ్ళ గురించి. దానివల్ల మీకీ నష్టమొస్తుంది అనే విషయం. సరే, ఇంతకేం చెప్పబోతున్నాడు కృష్ణుడు అనేది ఈరోజు శ్లోకం. నెక్స్ట్ శ్లోకం 4థ్. మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని మత్స్థాని సర్వభూతాని न चाहं तेष्वस्थितः నచాహం తేష్వస్థితః. రైట్. సో మత్స్ మయా తతః ఇదం సర్వం. ఓకే, ఇదం సర్వం అంటే ఇప్పుడు ఈ కనిపించేది ఆర్ ఈ ప్రపంచం ఇదంతా కూడా మయా నా ద్వారా ఉంది. సో ఇదంతా నా, ఈ జగత్ అవ్యక్తమూర్తిన, నేనెవరిని? అవ్యక్తంగా ఉన్నవాడిని. ఈ జగత్తు సర్వం కూడా నా చేత వ్యాపించబడి ఉంది. ఓకే, నెక్స్ట్ మత్స్థాని సర్వభూతాని, జీవులందరూ కూడా, సర్వభూతాని ప్రాణులందరూ కూడా నాలో ఉన్నారు. మత్స్థాని నాలో నిలిచి ఉన్నారు. నచాహం తేష్వస్థితః, న చ అహం కానీ నేను, అహం అంటే నేను, న తేషు అవస్థితః వాటిల్లో నేను లేను. ఓకే, సో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ మళ్ళీ వినడానికి ప్రయత్నించండి. ఏం చెప్తున్నాడు అనంటే, అన్ని ప్రాణులు నాలో ఉన్నాయి. మత్స్థాని సర్వభూతాని. కానీ నేను వాటిల్లో లేను. ఓకే. తర్వాత ఈ జగత్తంతా గూడా అవ్యక్తమైన నాతోటి వ్యాపించబడి ఉంది. ఈ మెల్లగా మెల్లగా ఒక్కొక్క దానికి అంతరార్థం లేదా ఏ యాంగిల్‌లో మాట్లాడుతున్నాడు కృష్ణుడనేది అర్థం జేసుకోవాలి. సో, బేసికల్‌గా ఇప్పుడు వచ్చే 2, 3 శ్లోకాలు గూడా ప్రతి ఒక్క శ్లోకం ఒక స్టాండ్ పాయింట్ నుంచి మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది గదా! ఒ ఒ ఒ ఒకరెవరో కింద 6 గీశారంట. ఇటు సైడ్ నుంచి జూస్తే 6 ఉంది. అటు పక్క వాళ్ళంతా ఇది 6 గాదు 9, 9 అని అంటున్నారు. సో, అటు సైడ్‌కెళ్ళి జూస్తే అది 9 లాగా గనిపిస్తది. ఇటు నుంచి జూస్తే అది 6 లాగా గనిపిస్తది.
ఏ యాంగిల్లో చూస్తున్నాము, ఏ స్టాండ్ పాయింట్ నుంచి చూస్తున్నాము, ఏ మూలం ద్వారా ఇది అర్థం చేసుకుంటున్నాము అనేది తెలవాలి. సో భగవంతుడు ఒక లైన్ చెప్పేశాడు, ఆయన దేని ఉద్దేశించి చెప్తున్నాడు అనేది ఫస్ట్ మీనింగ్, తర్వాత ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. మయా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తిన. భగవంతుడు ఫస్ట్ తనని తాను ఏమనుకుంటున్నాడు, అవ్యక్తంగా ఉన్న నేను. ఓకే, ఇక్కడ కృష్ణుడు రాముడు ఇలా కాదు, అవ్యక్తమూర్తిగా ఉన్న నేను సర్వ ప్రపంచంలో యావత్ జగత్తులో ఉన్నాను. మత్స్థాని సర్వభూతాన్ని, అన్ని ప్రాణులు నాలో ఉన్నాయి. ఓకే, నచాహం తేషు అవస్థిత, నేను మాత్రం వేట్లో లేను అని చెప్తున్నాడు. నేను వేటిలో లేను అంటే జనరల్ గా మనం ఏమనుకున్నాం, అంతటా ఉంది, అన్నిట్లో ఉంది భగవంతుడే అనుకుంటున్నాం కదా. ఈయనేంటి నేను ఎందులో లేను అంటున్నాడు. అట్లా అక్కడ కాదు, ఏ స్టాండ్ పాయింట్ నుంచి అంటున్నాడంటే అన్నింటికి ఆధారం నేను అని చెప్తున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా థియేటర్లో సినిమా చూస్తున్నాం. సో ఆ సినిమా ప్రింట్ ఏదైతే ఉందో, ఆ జనాలు వచ్చి పోవడము, ఫైటింగ్, హీరో హీరోయిన్, ఈ సీన్స్ అన్నీ కూడా ఆ తెర మీద ఆడుతున్నాయి. సో తెర అనేది వాటికి సపోర్ట్, బ్యాక్ సైడ్ స్క్రీన్ అనేది దానికి సపోర్ట్. ఆ స్క్రీన్ మీద అన్ని కనిపిస్తున్నాయి. అవి లేకపోయినా స్క్రీన్ అట్లే ఉంటుంది కదా. కానీ మనం అవి చూస్తున్నంతసేపు స్క్రీన్ కనిపించదు. సినిమా చూస్తున్నంతసేపు స్క్రీన్ కనిపిస్తుందా, దాని మీద ఫోకస్ పెట్టట్లేదు. సో ఏ స్టాండ్ పాయింట్ నుంచి చూస్తున్నాం, సినిమా చూస్తున్నప్పుడు కదిలే కదలికలను గమనించినప్పుడు కదలకుండా వెనకాల సపోర్ట్ ఇస్తున్న స్క్రీన్ ని మనం గమనించట్లేదు. సో ఇక్కడ కూడా అన్నిటికీ నేనే వ్యాపించి ఉన్నాను, కానీ నాలో నాలోనే జీవులందరూ ఉన్నారు, నేను వాటిల్లో లేను. అంటే వీటికి సపోర్ట్ అయి ఆధారభూతమై ఉన్న వాడిని నేను అని చెప్తున్నాడు. ఓకే, నిన్న మనం చూసిన టాపిక్ లో ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే తక్కువ ఉన్న వాటిని గమనించగలుగుతాయి, అంతకంటే గొప్ప ఉన్న పరిధి వాటికి అర్థం కాదు. సో బేసికల్ గా ఇక్కడ కూడా ఈ స్టాండ్ పాయింట్ లో మనం భగవంతుడే ప్రపంచమంతా అని చూసి మాయలో పడొద్దు. అంత భగవంతుడే కదా అని చెప్పేసి ఇది పడితే అది పడితే అది పడితే ఇది అన్నిట్లలోకి వెళ్ళి ఇంద్రియ భోగాలను అనుభవించడం కాదు. వాటికి ఆధారమై ఉన్నాను. సముద్రంలో అలలు ఉన్నాయి కదా, అలలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఆధారం నీరు. నీరు లేకపోతే అలలు లేవు, ఎగిసి ఎగిసి పడే అలలు ఏం లేవు. అయితే కనిపించే అలల మీద నువ్వు ఫోకస్ పెడితే నేనేం చెప్తున్నా, అలలు మాత్రమే మీరందరూ, కానీ వాటికి ఆధారమైన నీరు నేనే అని చెప్తూ ఉన్నాడు. సో స్లోగా మన మైండ్ ప్రపంచంలో ఎన్నో విషయాలు కనిపిస్తున్నా వీటికి ఆధారమైన శక్తి ఎవరు అనేది గుర్తించాలి. ఓ చాలా టాలెంటెడ్ పీపుల్ని చూసామండి, సూపర్ టాలెంట్ అండి, వీళ్ళు చాలా క్లెవర్ అండి. ఎస్, ఆ టాలెంట్ కి మూలం భగవంతుడు, ఆ క్లెవర్నెస్ కి మూలం భగవంతుడు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా అందరికీ ఆధారం అయ్యున్నాను అని చెప్తున్నాడు. ఓకే, రైట్, నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. నచ మత్స్థాని భూతాని न च मत्स्थानि भूतानि పశ్య మే యోగమైశ్వరం. पश्य मे योगमैश्वरम् భూతభృన్న చ భూతస్థః भूतभृन्न च भूतस्थः మమాత్మా భూతభావనః. ममात्मा भूतभावनः ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ది క్లియర్ కదా, ఫోర్త్ శ్లోకం టాపిక్ అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ టాపిక్ లో స్క్రీన్ అలాగే పెట్టాను, ఎందుకంటే ఫోర్త్ శ్లోకం ఫిఫ్త్ శ్లోకం కంపేర్ చేయండి. ఫోర్త్ శ్లోకం థర్డ్ లైన్ ఏమన్నాడు, మత్స్థాని సర్వభూతాని. ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి నచమత్స్థాని భూతాని. అదేంటి, కృష్ణుడు మర్చిపోయాడా ఏంటి, లేదా ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ పడిందా? ఇంతకు ముందే అన్ని ప్రాణుల్లో ఉంటాను అన్నాడు, నెక్స్ట్ శ్లోకంలోనే ప్రాణులలో కూడా నేను లేను అంటున్నాడు. ఓకే, నెక్స్ట్
నచమత్స్థాని భూతాని, ఏ ప్రాణుల్లో కూడా నేను లేను, ప్రాణులు కూడా నాలో లేరు, వాళ్ళందరూ నాలో లేరు అని చెప్తున్నాడు. దెన్ పశ్యమే యోగమైశ్వరం, చూడు, పశ్య చూడు, మే నా, యోగం ఐశ్వరం, నా యోగ మహిమ ఎంత ఉందో తెలుసుకో అని అంటున్నాడు. ఏం యోగం మహిమ ఉందయ్యా? భూత భృన్నచ భూతస్థః, ఏం చేస్తున్నాను అంటే ప్రాణులందరినీ పుట్టిస్తున్నాను, భరిస్తున్నాను. కానీ మమాత్మా భూత భావన, కానీ ఆ ప్రాణులలో నేను ఉండను, ఆ ప్రాణులు నాలో ఉండరు, నేను వాటిలో ఉండను. ఫస్ట్ ఏమన్నాడు? అంతా నా నా చేత వ్యాపించబడి ఉంది, ప్రాణులు నాలో ఉన్నారు. సెకండ్ దాంట్లో నెక్స్ట్ వర్స్లో నాలో వాళ్ళు లేరు, వాళ్ళలో నేను లేను. ఎస్, మీనింగ్ ఇదే, కానీ ఏ స్టాండ్ పాయింట్ నుంచి చెప్తున్నాడో ఆలోచించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మనం డిస్కస్ చేసినట్టు ఆ మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనల్ని ఎవరో వెంట పడుతున్నారు అని చెప్పేసి పరిగెత్తి 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 ముందు చూసేసరికి ఒక పెద్ద నుయ్యి గొయ్యి ఉంది. ఓకే, అందులో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఓ, వెనకాల చాలా మంది కత్తులు పట్టుకొని వస్తున్నారండి మనల్ని చంపేయడానికి, ముందు చూస్తే పెద్ద నుయ్యి ఉంది, ఏం చేయాలి అంటే కలలో నుండి మేల్కోవాలి కదా. కలలో ఉన్న వాడికి వెనకాల పరిగెత్తుతూ వచ్చే వాళ్ళందరూ నిజమే. అక్కడికి వెళ్ళి నువ్వు అరే ఇది కలరా అని అంటే వాడు మేల్కోడు కదా. అక్కడ అది నిజమే, అప్పుడు నువ్వు పరిగెత్తాల్సిందే, ఫైట్ చేయాల్సిందే. కానీ నిజంగా దాని నుంచి బయటపడాలి అని అంటే ఆల్రెడీ నిద్రిస్తున్న మనని ఠప్ అని ఒకటి కొట్టి, లేదా మొహం మీద నీళ్ళు జల్లి లేవురా అని చెప్పాలి కదా. ఈ శ్లోకం అట్లాంటిదన్నమాట. నేను అంతటా వ్యాపించి ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను అని అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం? ఓహో, భగవంతుడు ఉన్నాడు, ప్రపంచం అంతా ఉంది, అందులో ఒక్కొక్కరిలో భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటాం. అప్పుడేమైంది? తెలియకుండానే ప్రపంచానికి కూడా నిజాన్ని ఇచ్చేసాం మనం. తెలియకుండానే ప్రపంచానికి కూడా ఒక రకమైన అస్తిత్వాన్ని ఇచ్చాము. ఓ, వీడి టాలెంట్ గొప్పది, అయితే భగవంతుడు ఇచ్చాడు కరెక్టే, అంటే వీడి టాలెంట్ గొప్పదేనా? నో, అసలు ఏమీ లేదు. ఏమీ లేదు అని చెప్పడానికి అసలు నా అస్తిత్వం ఎందులో లేదు, నేను వాళ్ళలో లేను, వాళ్ళు నాలో లేరు అని అంటే మరి ఏం కనిపిస్తుంది? లేదు. పశ్యమే యోగమైశ్వరం, చూడు నా గ్రేట్నెస్ ఎట్లా ఉందో చూడు. నీకు కనిపిస్తుంది, నువ్వు నిజం అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. ఒకవేళ నువ్వు నిజం అని అనుకుంటే అది కూడా నా విభూతియే, అది కూడా నా ఒక కళనే, అది కూడా నా ఒక అంశనే. కానీ నువ్వు అది కూడా దాటాలి అని అనుకున్నప్పుడు నిజానికి ఏది లేదు అని చెప్తున్నారు. అందుకే కలగనే వాళ్ళకి బయటికి వచ్చిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత కళా ప్రపంచం ఏదైనా ఉంటుందా? ఓ, కళలో నేను చాలా మంచిగా, ఎండాకాలం కదండి, ఇంకా సీజన్ మ్యాంగోస్ రాకపోయినా నేను కళలో చాలా మ్యాంగోస్ తిన్నాను అని అంటే నీ మొహం తిన్నావు, అది కళ కదా. ఓ, ఇన్ని తినలేదా? అసలు మీరందరు తిన్నారండి, నాకు ఒక్క మ్యాంగో కూడా ఇవ్వలేదు, అది కళనే. నువ్వు సుఖం ఉంది అని అనుకుంటే ఆ స్టాండ్ పాయింట్, దుఃఖం ఉంది అనుకుంటే స్టాండ్ పాయింట్. బట్ నిజానికి ఆలోచిస్తే మెలుకున్న వాడికి అసలు ఇంకా మ్యాంగోసే లేవు, వాడు తినడం ఏంటి, నాకు ఇవ్వకపోవడం ఏంటి కదా. ఆ ఆ స్టాండ్ పాయింట్ని పెంచుకోమంటున్నారు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఎక్కువ ఆలోచించకండి, బట్ ఆలోచించండి. ఎక్కడైతే మీకు స్టక్ అవుతుందో అక్కడ నుంచి బయటికి రండి. సో వింటూ ఉంటే అర్థమవుతుంది. ఒక స్టాండ్ పాయింట్లో ప్రపంచం నిజంగా ఉంది. ఇప్పుడు ఏం చెప్తాం అందరికీ? బయటి వాళ్ళకెళ్ళి ప్రపంచం లేదు, ఏం లేదు, ఇదంతా మాయ అని చెప్పినారనుకో, ఏం చేస్తారు? దుర్మార్గులకి ఏం అర్థమవుతుంది? ఇదంతా మాయనే కదా, మరి నీ ఆస్తి నాకు ఇచ్చేయి కదా. మరి నీ నీ ఎందుకు ఇదంతా, నీకు అవసరం ఏముంది, నాకు ఇచ్చేయండి. ఇదంతా వేదాంతం అర్థం కాని స్టాండ్ పాయింట్స్, ఫులిష్ పీపుల్. సో అందుకోసమే డైరెక్ట్గా చెప్పట్లేదు, ఒక విధంగా వీటన్నింటికి నేను ఆధారం అయ్యున్నాను, కానీ వాటిలో నేను లేను, నాలో వాడు లేరు అని అంటే ఇక్కడ నేను వాటిల్లో లేను అని అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే మనం చేసే పిచ్చి పనులకి భగవంతుడు రీజన్ గాడు, మనలో సమిష్టి వాసనలే కారణం. పుట్టిస్తున్నాను, వాటిని భరిస్తున్నాను, వాటిని పోషిస్తున్నాను, ఇదంతా జస్ట్ ప్రాసెస్ అంతే. కానీ మనం చేసే ఈ కల్మషరహితమైన కార్యాలకి భగవంతుడు కారణం కాదు అనేది చెప్తున్నాడు. ఒక స్టాండ్ పాయింట్లో నిజానికి ఇదంతా లేదు,
కరెక్ట్. సెకండ్ స్టాండ్ పాయింట్‌లో అంటే ఇంకో సైడ్ ఆలోచిస్తే ఏంటి అనంటే, మనం అనుకుంటాం గదా! మరి ఈ భగవంతుడు ఇదంతా చేయకపోతే ఇన్ని కష్టాలెందుకండి? ఇంతమంది బాధలెందుకండి? ఇంతమంది చచ్చిపోవడాలెందుకండి? ఇన్ని వార్స్ ఎందుకండి అనంటే, అయన్నీ మనం జేసుకున్నయే. వీటికి నేను రీజన్ గాదు అని జెప్తున్నాడనమాట. సో, మనం ఎప్పుడైనా క్వెషన్ వచ్చినప్పుడు ఇట్లాంటి వాటికి మరెందుకు భగవంతుడు ఇదంతా సృష్టించాడు? ఎందుకు ఇదంతా చేశాడంటే, జస్ట్ ఆయన కదలిక ద్వారా, ప్రెజెన్స్ ద్వారా ఇదంతా జరుగుతుంది గానీ, ఇవన్నింటికి కారణం ఆయన గాదు. అవింటికి మన వాసనలు, సమిష్టి వాసనల కారణమే ఈ ప్రపంచం. సపోజ్ నా వాసనలు, నా ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, వాటితో నేను ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటా. అవునా? నేనిదంతా చేశాను, ఇంత పెట్టాను, ఇంతమందొచ్చారు అని జెప్పి నేను ఊహించుకుంటా. అలా మీ మైండ్‌లో గూడా ఒక ప్రపంచం కట్టుకొనుంటారు మీ ఆలోచనలతోటి. సేమ్ అట్లానే సమిష్టి ప్రజల వాసనలే ఈ కనిపిస్తున్న ప్రపంచం. నా కళా ప్రపంచం నిజమా? కాదు. మీకు కాదు. కానీ నాకవును. మీ కళా ప్రపంచం నిజమా? నాకు సంబంధం లేదు. బట్ మీకవును. కదా! బట్ నిజానికి హైయర్ స్టాండ్ పాయింట్‌లో జూషినప్పుడు కలనే, మొత్తం మిథ్యనే. లేనిదే. ఆ! సో, సమిష్టి ప్రజల నుంచొస్తున్న వాసనల నుంచి ఉద్భవించిందే ఈ ప్రపంచం. బట్ నిజానికి లేదు. అది మనమే క్రియేట్ జేసుకున్నాం గాబట్టి, దాని కారకులం, దాని యొక్క టెంపరరీ రీజన్స్ మనమే. దాని శాశ్వతమైన రీజన్ నేను కాదు అనేది చెప్తున్నాడు. ఓకే. అది. మెల్లగా మెల్లగా వింటూ వింటుంటే టాపిక్స్ అర్థమవుతుంటాయి. నెక్స్ట్ ఎట్లాగా? వాయమ్మో కృష్ణుడా! కొంచెం మాకు ఉదాహరణలు చెప్పు. మరీ థియరీ ఎక్కువైపోయింది అంటే, ఆ! ఓకే. మీకొక ఎగ్జాంపుల్ జెప్తానని ఆయన్నే జెప్తున్నాడు. ఓకే. యథాకాశస్థితో నిత్యం యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ వాయుः సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. మత్స్థానీత్యుపదారయ ఆ! యథాకాశస్థితో నిత్యం. యథా ఆకాశః స్థితః నిత్యం. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనందరం జూస్తున్నాం. ఆకాశం ఉంది కదా! సో, ఆకాశం కదిలేటప్పుడు ఎవరైనా జూసారా? ఆకాశం గదలదు. ఆకాశం గదిలితే ఏముంటుంది కదా! ఆకాశం స్థితః నిత్యం. ఎల్లప్పుడూ ఉంటుంది. స్థితం కదలకుండా ఉంటుంది. కానీ వాయుః సర్వత్ర గః మహాన్. సో, ఆ మహత్తరమైన ఆకాశం ఎట్లా ఉందో దానికంటే గూడా బాగా వీస్తున్న గాలి చుట్టంతా తిరుగుతూ ఉంటుంది కదా! సో, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాము. ఓకే. భూమి మీద ఉన్నాము. భూమి చుట్టూ మనం ఇప్పుడు జూస్తుంటే గనక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లేయర్స్ వైస్‌గా జూస్తుంటే భూమి మీద మనం ఉన్నాము. భూమి పైన గాలుంది కదా! కొన్ని కిలోమీటర్ల పైన దాకా గాలి వీస్తూనే ఉంటుంది. సర్టెన్ పాయింట్ తర్వాత ఇంకా గాలి గూడా ఉండకుండా పూర్తిగా ఆకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం భూమి మీద జూస్తున్నాం అనుకోండి. భూమి స్టాండ్ పాయింట్ నుంచి మనం భూమి మీద ఉండి చూస్తున్నాం. ఏమవుతుంది? పెద్ద పెద్ద ప్రచండమైన గాలులు వీస్తూ ఉంటాయి. భయంకరమైన ఈదరగాళ్ళొస్తూ ఉంటాయి. చెట్లు, ఇల్లు ఇవన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. ఆ! ఒక కైండ్ ఆఫ్ తుఫాన్లు ఇవన్నొచ్చినప్పుడు. కానీ ఆకాశం వరకెళ్ళి, ఆకాశం స్టాండ్ పాయింట్ నుంచి చూస్తుంటే, ఈ గాలి ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? ఆ! ఆకాశం దాకెందుకు ఒక సర్టెన్ పాయింట్‌కెళ్తేనే గాలి పని చేయదు కదా! గాలి ఇంపాక్ట్ అనేది ఆకాశం మీద ఉండదు. గాలి ఇంపాక్ట్ భూమి మీదున్న మన సైడ్ ఉంటుంది గానీ, ఆకాశం సైడ్ ఉండట్లేదు. సో, గాలి కంటే గొప్పది ఆకాశం. పైనున్నది ఆకాశం. సేమ్ అట్లానే తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇతి ఉపధారయ. అట్లానే ప్రాణులందరూ గూడా, మనమందరం గూడా ప్రపంచం స్టాండ్ పాయింట్ నుంచి జూస్తే ప్రపంచం ఉంది. ఇంతమంది ప్రాణులున్నారు. భగవంతుడి ఇన్ని లీలలు లేకపోతే ఇంత సృష్టించిన ప్రపంచం ఇదంతా అనుకుంటున్నాం గానీ
ఆయన స్టాండ్ పాయింట్ నుంచి అసలు ఇది ఒక పెద్ద లెక్కే కాదు, ఆకాశం స్టాండ్ పాయింట్ నుంచి గాలి ఒక లెక్కనే కాదన్నట్టు, వాయువు సంబంధమే లేదు. వాయువు వెళ్ళి ఆకాశాన్ని డిస్టర్బ్ చేస్తుందా? చేయలేదు. ఆకాశం వాయువు తిరగడానికి కూడా ఒక అవకాశం కల్పిస్తుంది. సో భగవంతుడు మనందరం ఈ గేమ్ ఆడుకోవడానికి ఒక అవకాశం కలిగించాడు. బేసికల్గా ఒక ఆధారం, ఒక షీట్, ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి పెట్టాడు మనకు. కానీ ఇవి ఆకాశం ఎట్లయితే గాలి కదల్చదో, ఆకాశం ఎఫెక్ట్ గాలి ఎఫెక్ట్ ఆకాశం పైన ఎట్లుండదో, మన చేసే ఈ సమిష్టి వాసనల ప్రపంచం కూడా భగవంతుని పైన పెద్ద ఏమి ఇంపాక్ట్ లేదు. ఆయన అన్టెయింటెడ్, దేనికి అంటకుండా అతీతంగా, దూరంగా, లేకదంటే అత్యున్నతంగా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే, అందుకని జనరల్గా ఊరికే ఏం తెలియని వాళ్ళు మాకెందుకండి దేవుడు ఇలా చేశాడు, చేయలేడు ఆయన, ఏం చేయలేడు ఆయన. అందరికీ సేమ్ ఇంద్రియాలు, సేమ్ సేమ్ మనసు, సేమ్ బుద్ధి ఇచ్చాడు. నీ మనస్సు నీ మాట వింటే నీకు దాని యొక్క క్రక్స్ అర్థమవుతుంది, దాని యొక్క పర్పస్ అర్థమవుతుంది. లేదు లేదు వాళ్ళకి గొప్ప ఇచ్చాడండి మాకు ఇవ్వలేదు అని అంటే, ఎవడు ఎంత చేసుకుంటే అంత వస్తూనే ఉంటుంది. నువ్వు చేసుకో, ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మలో సూపర్గా బతుకుతావు, లేదు ఇంకో ఫ్యూచర్లో బతుకుతావు. సో కర్మ ఫలధాత కూడా ఆయన అనుకుంటాం, కానీ ఒక పాయింట్ వరకే, అది కూడా జస్ట్ ఆయన presence లో అట్లా అన్ని జరిగిపోతున్నాయి. అంత హైయెస్ట్ ఆయన, అది అన్టెయింటెడ్. ఆ స్థితి మనం పొందగలగాలి. ఆ స్థితి మనమే యాక్చువల్గా. మనస్సు ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉందనుకోండి, ఆ ఆలో ఇవన్నీ అర్థం చేసుకుంటూ అనాలిసిస్ చేస్తూ 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 మనస్సు కరిగిపోతుంది. అప్పుడున్న స్థితియే ఆయన స్థితి. ఎట్లా, ఏం చేస్తున్నాడు ఇంతకైనా? ఈ క్రియేషన్ ఏంటి? నెక్స్ట్ శ్లోకం చెప్. సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. కల్పాదౌ విసృజామ్యహం. సర్వభూతాని కౌంతేయ. సో కౌంతేయ, ఓ కుంతి కుమార అని అంటున్నాడు, మళ్ళీ డిఫరెంట్ పేరు. ఓకే, సో కుంతి కుమార అసలు కల్పక్షయే, ఓకే, కల్పం అంతరించిపోయినప్పుడు ప్రకృతిం యాంతి మామికాం పునస్తాని. సో ఏం జరుగుతుంది? ఒక కల్పం పూర్తయిపోయినప్పుడు ప్రజలందరూ, జీవులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తారు. మళ్ళీ కల్ప ఆదౌ, మళ్ళీ కల్పం మొదలైనప్పుడు విసృజామ్యహం. సో మళ్ళీ నేను వదిలేస్తాను వాళ్ళని. ఓకే, ఈ కల్పం ఏంటి? కల్పం అంటే ఏంటి? బ్రహ్మదేవుడి యొక్క ఒక్క జీవిత కాలం ఏదైతే ఉందో దాన్ని ఒక కల్పం అంటారు. ఓకే, ఎంతమంది బ్రహ్మదేవులు ఉంటారు? చాలా మంది. ఓకే, సో ఒక్క బ్రహ్మదేవుడి ఒక్క జీవిత కాలం ఒక కల్పం. ఆ కల్పంలో బ్రహ్మదేవుడు పడుకున్న తర్వాత మళ్ళీ నిద్ర లేస్తాడు. ఎప్పుడైతే నిద్ర లేస్తాడో, ఆయన పడుకున్నప్పుడు అన్ని లోకాలు పడుకుంటాయి, అన్ని లోకాలు లయమైపోతాయి. ఓకే, సటిలిటీకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆయన నిద్ర లేచినప్పుడు మళ్ళీ వ్యక్తమైతూ ఉంటారు జీవుల్లో. ఇది మనం 8వ అధ్యాయంలో చూసాం. ఓకే, సో మళ్ళీ బ్రహ్మదేవుడు లేచినప్పుడు మళ్ళీ జీవులందరినీ వదిలేస్తాను, అప్పుడు సృష్టి ఆది అవుతుంది. సో సృష్టి ఆది అవ్వడం అంటే ఏంటి? మళ్ళీ ఒక్కొక్కటి కూర్చొని క్రియేట్ చేయడం కాదు ఇక్కడ. మళ్ళీ జీవుళ్ళు మేల్కొన్నప్పుడు సమిష్టి వాసనలు ఏదైతే ఉందో దాని వల్ల ప్రపంచం కనిపిస్తుంది. రోజు మనం పడుకుంటున్నాం, లేస్తున్నాం, ఒక్కోసారి పడుకున్నప్పుడు లాస్ట్ డే కళ కంటిన్యూ అవుతుంటది. ఆల్రెడీ లేసాము, పొద్దున అన్ని పనులు చేసుకున్నాం, ఆఫీస్కి వెళ్ళాం, వచ్చాం, మళ్ళీ పడుకుంటే నిన్నటిదో మొన్నటిదో కళ కంటిన్యూ అవుతుంది కొన్నిసార్లు. అవునా?
మనకు సంబంధం లేదు. అది వేరే సూక్ష్మ మనస్సు నుంచి కంటిన్యూ అవుతుంది. సేమ్ అట్లానే బ్రహ్మదేవుడు లేసిన తర్వాత నిద్రపోయినప్పుడు మళ్ళీ అన్ని క్లియర్ అయిపోతున్నాయి. ఆయన లేసిన తర్వాత ఈ సో కాల్డ్ సమిష్టి వాసనల వల్ల మళ్ళీ ప్రపంచం కనిపిస్తుంది. సమిష్టి కారణ శరీరాల వల్ల ప్రకృతి లేదా ఈ ప్రపంచం అనేది మేనిఫెస్ట్ అవుతుంది. ఈ దీన్నే కల్పక్షయం అంటున్నారు, కల్ప ఆది అంటున్నారు. ఓకే. సో ఈ రకంగా ప్రాణులు మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నారు, మళ్ళీ మళ్ళీ ఈ వీటికి లోనవుతున్నారు. ఇందులో కొత్త వాళ్ళని సృష్టించే అవకాశం ఏం లేదు ఇంకా. మనమే. సో ఎప్పుడైతే ఈ సైకిల్ నుంచి బయటపడతామో, నిజం తెలుసుకుంటామో, మళ్ళీ ఆ సైకిల్‌లో మనం మేనిఫెస్ట్ అవ్వము. అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతే మన అస్తిత్వం ఏం కోల్పోం. మనం ఉన్నతంగా ఎదుగుతాం. ఆ ఇన్ఫినిటీ తోటి ఏకమవుతాం. ఇప్పుడంతా ఫినిట్ పరిమితితోటే లోనై ఉన్నాము. అప్పుడు అపరిమితమైన భగవంతుడు నేనే అనేది గుర్తిస్తాం. సో ఇది స్టెప్ బై స్టెప్. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం. ఈ ప్రాణులన్నింటినీ కల్పక్షయమైనప్పుడు అంటే బ్రహ్మదేవుడు పడుకున్నప్పుడు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మొదలైనప్పుడు విసృజామి అహం, నేను వదిలేస్తాను. మళ్ళీ అందరూ జస్ట్ డే స్టార్ట్ అన్నట్టు మళ్ళీ ఒక లైఫ్ స్టార్ట్ చేస్తుంటారు. ఓకే. నెక్స్ట్ శ్లోకం చదివి వదిలేద్దాం. ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః ఊథగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. అవశం ప్రకృతేర్వశాత్. సో ప్రకృతిం స్వాం అవష్టభ్య. సో ఈ ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని అనుసరించి, ఒక ప్రాసెస్ ని అనుసరించి యావత్ జగత్ అంతా కూడా భూతగ్రామం ఇమం, ఈ మొత్తం భూతాలు అంతా కూడా ప్రాణులన్నీ కూడా విసృజామి పునః పునః, మళ్ళీ మళ్ళీ పుడుతూ 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 ఉంటారు. కొత్త కొత్త వాళ్ళు పుడతారనేది పాయింట్ కాదు ఇక్కడ. ఎవరెవరికి డిజైర్స్, కోరికలు, వాసనలు మేనిఫెస్ట్ అవుతూ ఉన్నాయో ఆ వాసనలు పెంచుకుంటున్న కొద్దీ ఒక ప్రపంచం పుడుతూనే ఉంటుంది. సింపుల్. ఇది మనం బ్రహ్మాండ పరంగా ఆలోచిస్తే చాలా కన్ఫ్యూజన్ ఉంటది. మన ఒక జీవితం చూసుకొని మనం ఆలోచిద్దాం. ఈరోజు నార్మల్గా మన డ్యూటీ ఏంటి? సపోజ్ వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, పని చేయడం, రావడం, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, వాట్ ఎవర్ ఏదో ఒకటి చేసుకొని సాధన చేసుకొని ముందుకెళ్ళడం. సడన్ గా ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఏంటి? దారిలో వచ్చేటప్పుడు దారిలో ఏదో చూసాం షాప్. వాడేదో చిన్న షాప్ పెట్టిండు. జ్యూస్ల షాపో లేకపోతే ఏదో ఒక మిక్సీ ఇది షాప్. మంచిగా రోజు అక్కడ జనాలు వస్తూ ఉన్నారు. రోజు అదే దారిలో మనం వస్తూ వస్తూ ఉన్నాం. సడన్ గా ఒకరోజు అనిపించింది ఇంత జనాలు ఉన్నారు, ఏమైందో చూసొద్దాం ఒకసారి అని మనం కూడా వెళ్ళాం. ఒకసారి ఓ డ్రింక్, ఓ జ్యూస్, ఓ మిక్స్డ్ మ్యాంగో షేక్ ఏదో ఒకటి తాగాం. ఓకే. తాగిన తర్వాత ఏమనిపిస్తుంది? సూపర్ టేస్ట్ ఉంది, రేపు కూడా మళ్ళీ వద్దాం. ఓకే. మంచిదే చెప్తున్నా. మ్యాంగో జ్యూస్ ఇవన్నీ ఫ్రూట్ జ్యూసులు ఎండాకాలం మంచిదే కదా. మంచిదే. నేనేదో మిర్చిల బండి ఆ ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. ఈ మధ్య మంచి మిల్లెట్ల దోశ, ఇవన్నీ మిల్లెట్ ఇడ్లీలు, హెల్తీ ఫుడ్, అన్ని ఆర్గానిక్ ఫుడ్ అవే చెప్తున్నారు. మంచిదే, కాదని అనట్లేదు. బాగుందండి టేస్ట్. నెక్స్ట్ రోజు ఏం చేస్తాము? ఇంట్లో ఒక పార్సెల్ తీసుకొస్తాం. ఇంటికో పార్సెల్ తీసుకొస్తాం. తర్వాత మెల్లగా ఆఫీస్‌లో అరే! నేను దారిలో వెళ్ళేటప్పుడు ఇలా జరిగిందిరా, మంచి సూపర్ ఉంది అని చెప్పేసి మనమే మంచిగుంది కాబట్టి సెల్ఫ్ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తాం. ఓ 4 రోజులు అయిన తర్వాత మనం ఎటో ఊరికెళ్ళాల్సొస్తది. లేదా ఆ షాపోడికి ఏదో జరిగి వాడు బంద్ చేయడం ఏదో అవుతది. ఈరోజు ఆ జ్యూస్ లేదు, ఆ మిల్లెట్ ఇడ్లీ లేదు. ఆహా! ఉంటే బావుండు, ఉంటే బావుండు. అసలు నిన్న ఎంత తాగాను తెలుసా? నిన్న టేస్ట్ బావుందిరా, ఈరోజు టేస్ట్ బాలేదు. ఒక చిన్న వాసనని ఎట్లా క్రియేట్ చేసుకున్నామో చూసారా? ఒక వాసనని క్రియేట్ చేసుకొని, దానికోసం వెళ్ళి, దానికోసం ఇంకో నలుగురిని గూడా తీసుకెళ్ళి, మధ్యలో అనిపిస్తది ఇట్లాంటి షాప్ ఏదో నేను గూడా పెట్టుకుంటే బానే ఉండు అని జెప్పేసి. బ్రాంచ్‌లు అక్కడ ఇక్కడ ఓపెన్ జేయొచ్చు. మా చుట్టాలు ఆ ఊర్లో ఉంటారు. ఆ ఊర్లో గూడా బ్రాంచ్ ఓపెన్ జేస్తే బావుండు.
జస్ట్ ఒక మంచి హెల్తీ హ్యాబిటే గానీ, దాని నుంచి ఎన్ని వాసనలు మొదలవుతున్నాయో చూసారా? ఇది జస్ట్ రాండమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లాంటియి వందలు, లక్షలు అనుకుంటాం రోజు. ఈ వాసనలన్నీ కదులుతూ ఉన్న కొద్దీ మన ప్రపంచం నడుస్తానే ఉంటది. దాంట్లో భగవంతుడేం జేశాడు? ఆయన అడిగాడా? ఈ మధ్య ఎక్కడిదాకా మార్కెటింగ్ ఎళ్ళిపోతుందంటే టెంపుల్స్ ముందే ఉంటున్నాయి ఇలాంటి షాప్స్ అన్నీ. గుడికెళ్తున్నామో, గుడి వంక మీద అక్కడికెళ్తున్నామో అర్థమైతలేదు. కదా! సో, ఈ అన్నింటికి నేను ఆధారమే తప్ప నేనేమీ చేయట్లేదు. ఎవరెవరి లోపల ఎట్లా అయితే వాసనలు ఉత్పన్నమవుతుంటాయో వాళ్ళ వాళ్ళ ప్రపంచం పెరుగుతూనే ఉంటుంది. అవశం ప్రకృతేర్వశాత్ వాళ్ళందరూ గూడా ప్రకృతి వశంలోకెళ్ళిపోయినట్టే. ఆ చిన్న కోరిక ఏదైతే ఉందో దాని వశంలోకి మనం ఎళ్ళిపోయినట్టే. ఇలా మనుషులే అనుకోవచ్చు, రిలేషన్‌షిప్స్ అనుకోవచ్చు, పేరు ప్రఖ్యాతలే అనుకోవచ్చు. ఏదో ఒక ట్రాప్‌లో పడిపోతూనే ఉంటాం. సో, ప్రకృతి వశంలోకి వెళ్ళిపోతూనే ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తుంటారు. "ఏమయ్యా దేవుడా! ఎందుకు ఇవన్నీ జేస్తున్నావు? ఏమి ఇంత ఆటలాగుందా నీకు? మా జీవితాలన్నీ ఊరికే వచ్చేసాయా? ఇంత గేమ్ ప్లే జేస్తున్నావా నువ్వు" అనంటే, "నేనేం జేయట్లేదు" అని అంటున్నాడు. "ఎట్లా ఇన్ని దెలుసు నీకు బట్ ఒక్కటి గూడా మాకు జెప్పకుండా సైడుండి ఇంత గేమ్ ఆడుతున్నావా?" అంటే, యెస్. నేను సైడ్‌కుండి చూస్తున్నా. ఎట్లా జూస్తున్నాడు? ఏం జేస్తున్నాడనేది రేపు జూద్దాం. ఓకే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.